ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి 12 రాశుల వారు శ్రీ మహాలక్ష్మీదేవిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు వైశాఖ బహుళ షష్ఠి, పునఃప్రయత్నాలకు పనికి వస్తుంది. అలాగే వారం భృగువారం లేదా శుక్రవారం. ఈ శుక్రవారం నాటి చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, అన్నదానం, వస్త్రదానం, అలాగే గోసేవ, శ్రీ మహాలక్ష్మి యొక్క పూజలు ఐశ్వర్య ప్రాప్తిని కలిగిస్తాయి. ఈ రోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఈ శ్రవణ నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదం. అలాగే ఈరోజు శ్రవణ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్రమహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చంద్రుడి యొక్క స్థితి మకర క్షేత్ర స్థితి. ఇక్కడ బృహస్పతితోటి షష్టాష్టక స్థితి ఉంది కాబట్టి దీన్ని సకట యోగం అంటాం. ఈ దోష నివృత్తికి దక్షిణామూర్తి యొక్క పూజలు, ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం సహకరిస్తాయి. ఈ రోజు శుక్రవారం శ్రీ కనకదుర్గాదేవి యొక్క ఆరాధన ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ఈ రోజు శుభ ఫలితాలు కలగాలని, కార్యసిద్ధిని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు రావాలని శ్రీ కనకదుర్గాదేవిని ప్రార్థిద్దాం. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. కార్యసిద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. కార్మిక రంగం వారికి అనువైనటువంటి మార్గాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ఆనందకర వాతావరణం పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతుంది. వ్యాపార దక్షతకి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రోత్సాహంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యవసాయ రంగం వారికి పనికి వస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులు దూరం చేస్తుంది. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మిని కుంకుమతో పూజించడం ద్వారా ఆర్థిక విషయాల్లో విజయాలు చేకూరుతాయి. ప్రమాదాలు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. వాహన నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే సఖ్యతకై చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పితృ సంబంధిత కార్యక్రమ నిర్వహణలో విఘ్నాలని చవిచూస్తారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగానైనా పొందగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. పారిశ్రామిక రంగం వారు సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వ్యాపార రంగం వారికి నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణలో జాప్యాలు కొనసాగుతాయి. విద్యార్థులు శ్రమతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలకు చిరు సమస్యలు తలెత్తుతాయి, అయినప్పటికీ సద్దుమణుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని శ్రీగంధంతో పూజించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. గృహ విషయాల్లో శాంతి సౌఖ్యాల్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. దూర ప్రయాణాలు ఈరోజు మీకు లాభదాయకం, ఆశించినటువంటి ప్రయోజనాలను కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార విజయాలు సాధించగలుగుతారు.
ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అవకతవకలు వెలుగులోకి వస్తాయి. అయినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. శత్రుభీతి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు మాత్రం దక్కుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యల్ని పరిష్కరించుకునేటువంటి అవకాశాలు లభిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి, బలాన్ని పెంచుతాయి. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి మార్గాలు ఆదాయపరంగా ఎంచుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. క్రీడా రంగం వారికి విజయాలు సిద్ధిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని బిల్వదళాలతో పూజించడం ద్వారా ఆర్థిక అభివృద్ధి వేగవంతమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వైషమ్యాలు తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాల్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు విద్యార్థులకు లభిస్తాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు పారిశ్రామిక రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార దక్షత వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. ఆధ్యాత్మిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. సంతృప్తికర సంఘటనని చవిచూస్తారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ మహాలక్ష్మిని పూజించి క్షీరాన్నాన్ని నివేదన చేయడం ద్వారా సకల శుభాలు గృహంలో చేకూరుతాయి. ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తగ్గుతుంది. తర్జన భర్జనలు ఆదాయపరంగా కొనసాగుతాయి. శక్తికి మించినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. పరిష్కారానికి నోచుకున్నటువంటి సమస్యల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాన్ని పారిశ్రామిక రంగం వారు ప్రారంభించినప్పటికీ అంతిమ విజయాలను వేగవంతంగా పొందలేకపోతారు. వ్యవసాయ రంగం వారు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలని వ్యాపార రంగం వారు చేపట్టగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై వైద్య వృత్తి వారికి మక్కువ పెరుగుతుంది. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కార్మిక రంగం వారికి అభివృద్ధిని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. అయోమయ పరిస్థితులు కనుమరుగవుతాయి. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పునఃపరిశీలన ద్వారా విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాన్ని చకచక పూర్తి చేయగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా ప్రారంభించగలుగుతారు. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలతకి చేసేటువంటి ప్రయత్నాలు, ప్రక్రియలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని పారిశ్రామిక రంగం వారు ఎదుర్కోగలుగుతారు. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మహిళలు నూతన వస్తు కొనుగోలు వంటివి చేపట్టగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు క్రీడా రంగం వారికి అభివృద్ధిని కలిగిస్తాయి. విజయాన్ని కూడా ప్రాప్తింపచేస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించి పెరుగన్నాన్ని నివేదన చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతారు. ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు దగ్గరవుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. మాతృ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగించగలుగుతారు. నూతన ప్రక్రియలు ఉద్యోగపరంగా ఫలిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉద్యోగస్తులకి పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. వ్యవహారిక విషయాల్లో చేపట్టేటువంటి కార్యక్రమాల్లో
నిరుత్సాహం ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని వేగవంతంగా వైద్య వృత్తి వారు ప్రదర్శించలేకపోతారు. ఆలోచన సంపత్తి విద్యార్థులకి పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా మహిళలు చేపట్టగలుగుతారు. ఆర్థిక అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా తులారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని తులసి దళాలతో పూజించడం ద్వారా శుభ ఫలితాలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. స్థిరాస్తి విషయాల్లో అనుకూల ప్రతికూలతలు కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రతని పెంపొందింప చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. పారిశ్రామిక రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపార రంగం వారికి అరుదైనటువంటి అవకాశాలు లభించినప్పటికీ వాటిని పొందలేని పరిస్థితి విస్మయాన్ని కలిగిస్తుంది. నూతన బాధ్యతలు ఉద్యోగస్తులకు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మహిళలకు ప్రధాన పాత్ర పోషించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. గృహంలో శుభవార్తలు కొనసాగుతాయి. అయినప్పటికీ అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా వేధిస్తాయి. నూతన కార్యక్రమాన్ని వ్యవసాయ రంగం వారు ప్రారంభించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ మహాలక్ష్మిని మల్లె పువ్వులతో పూజించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోలేకపోతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు వహించాలి. సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పారిశ్రామిక రంగం వారికి తప్పనిసరి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రత ఉన్నప్పటికీ ప్రణాళికలు మంచిగా ఉన్నప్పటికీ కూడా ఆలస్యంతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి మార్గాలు వ్యాపారపరంగా లభించినప్పటికీ వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. శారీరక శ్రమ మహిళలకు అధికంగా ఉంటుంది. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహాన్ని కలిగించిన చేపట్టేటువంటి కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ధనస్సు రాశి వారు శ్రీ మహాలక్ష్మిని పూజించి ఆవు పాలను నివేదన చేయడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి జాప్యాలు కనుమరుగవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహారిక విషయాల్లో నెగ్గుకు రాగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో కార్యసిద్ధికై చేపట్టేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి మార్గాలు వ్యాపార పరంగా పెరుగుతాయి. వ్యాపార దక్షత కూడా పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి ప్రోత్సాహం లభిస్తుంది. శ్రమతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. మందత్వంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. అంతిమ ఫలితాలు ఆనందాన్ని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో రాజకీయ రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలు కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించి పాయసాన్ని నివేదన చేయడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేకూరుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కుటుంబ ఐక్యతకి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. సమస్యలు వచ్చినప్పటికీ వాటంతటవే కనుమరుగవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆశించినటువంటి ప్రయోజనాలను వేగవంతంగా కూడా పొందగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆదాయపరంగా ఉంటాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. పారిశ్రామిక రంగం వారికి అనుకూల పరిస్థితులు వృత్తిలో చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆలోచన సంపత్తి వ్యాపారవేత్తలకు పెరుగుతుంది. నూతన బాధ్యతలు వైద్య వృత్తి వారికి
పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. ఆదాయాన్ని కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని తులసి దళాలతో పూజించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. శుభవార్తలు దగ్గరవుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. జాప్యంతో కూడినటువంటి విజయాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రాధాన్యతను పెంపొందింపచేసుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. పారిశ్రామిక రంగం వారికి అరుదైనటువంటి అవకాశాలు లభించినప్పటికీ అమలుకి నోచుకున్నటువంటి కార్యక్రమాల ద్వారా విస్మయాలు ఏర్పడతాయి. పారిశ్రామిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార రంగం వారికి కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉన్నప్పటికీ కార్యసాధనకి చేసేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాలని చవిచూస్తారు. విద్యార్థులు శ్రమతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. నూతన ప్రక్రియలు వైద్య వృత్తి వారికి అనుకూలిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. మహిళలు శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శుక్రవారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని గులాబీలతో పూజించడం ద్వారా విశేష ఆర్థిక ప్రయోజనాలు పొందగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. దిశల్లో నైరుతి దిశ యొక్క విశిష్ట ప్రాధాన్యత గురించి మనం తెలుసుకుంటున్నాం. నైరుతి దిశను ఎత్తు విషయంలో అధికంగా వాడుకోవచ్చు. ప్రధాన గృహం లేక ఉపగృహాన్ని నైరుతి హద్దును తాకుతూ కూడా నిర్మించుకోవచ్చు. నైరుతిలో బావి కానీ గుంట ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. నైరుతిలో ఉంది అంటే చాలా అరిష్టాలు సంభవిస్తాయి. తస్మాత్ జాగ్రత్త. అలాగే ఇంట్లో నైరుతి దిశలోని గది ఎత్తుగా ఉండటం చాలా మంచిది. అక్కడ వేసేటువంటి రూఫు ఉన్నతంగా బరువుగా కూడా ఉండాలి. ఇంట్లో వాడక నీరు నైరుతి దిశగా బయటికి పోకుండా చూడాలి. ఇంట్లో వాడేటువంటి నీరు కూడాను నైరుతి దిశగా మాత్రం బయటికి పోరాదు. చాలా అనర్థదాయకం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నైరుతి ఈశాన్య దిశల వాస్తుశాస్త్ర సమ్మతంగా ఉండి వాస్తుకు సంబంధించినటువంటి ఇతర దోషాలేవీ లేని ఇల్లు సుఖ వైభవాలకు నిలయం అవుతుంది. సుఖ సంపదలతో తులతూగుతారు. మానవుడికి అదృష్టం ఉన్నా దాన్ని అనుభవించే యోగం లేకపోతే ఆ అదృష్టం నిరర్థకమే అవుతుంది. భాగ్యం, భోగ్యం ఈ రెండు ప్రాప్తించిన వ్యక్తి జీవితం ధన్యమవుతోంది అంటే నైరుతి దిశాస్థలానికి దక్షిణ వైపున గల సందు కన్నా పడమర వైపు రోడ్డు పల్లంగా ఉన్నట్లయితే దక్షిణ ఆగ్నేయంలో గేటును నిర్మాణం చేసుకోవాలి. ఆ ఇంటికి ఉత్తరం వైపున కూడా ద్వారం ఉండటం అవసరం. ఇదే విధంగా పడమర వైపు సందున్న దక్షిణ వైపు సందు పల్లంగా ఉన్నట్లయితే పడమర వైపున సింహద్వారాన్ని నిర్మించుకోవాలి. కానీ దిక్సూచిని అనుసరించి పశ్చిమ వాయువ్యంలో 10 అంశాల వాయువ్య వైపుకు గేటును నిర్మించుకొని ఉత్తర సింహద్వారం వైపు నుంచి రాకపోకలు సాగించాలి. ఆ ఇంటికి తూర్పు వైపున కూడా ద్వారం ఉండటం అవసరం. నైరుతి దిశలోని ఇతరుల స్థలాన్ని ఉచితంగా ఇస్తామన్నా కూడా మనం తీసుకోకూడదు. దక్షిణ నైరుతి అనేది పెరగకూడదు అని అర్థం. నైరుతి నిర్మాణాల్లో ఆలస్యం మాత్రం పనికిరాదు. కాస్తంత అజాగ్రత్త కూడాను పనికిరాదు. శిథిలావస్థకు చేరుకున్న నైరుతి దిశలోని గది పునర్నిర్మాణానికి కావలసిన మొత్తం సామాగ్రిని
త్వరగా సిద్ధం చేసుకొని ఆ గదిని ఆలస్యం చేయకుండా నిర్మాణం చేయాలి. చాలామంది పాత ఇళ్ళు కొంటూ ఉంటారు. ఆ పాత ఇళ్ళు కొని కొత్తగా నిర్మాణం చేద్దామని చెప్పేసి భావన చేస్తూ ఉన్నారు. ఈ కొత్త నిర్మాణం చేసేటప్పుడు నైరుతి యొక్క శక్తి ఎంత ఉందో గ్రహించాలి. ఆ నైరుతి దిశలో ఉన్నటువంటి శక్తి తత్వం బట్టి మీరు ఆ గృహాన్ని కొత్తగా తయారు చేయటమా లేక మొత్తం పడగొట్టి కొత్తగా నిర్మాణం చేయటమా అనేటువంటి విషయం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఒక వ్యక్తి ఒక గృహాన్ని కట్టేటప్పుడు దక్షిణ దిశ నైరుతికి సంబంధించినటువంటి అంశమైతే ఆ యొక్క స్థలంలో నైరుతి ప్రభావం యొక్క అంచనా వేసి అక్కడ బలవర్ధకమైనటువంటి ప్రభావాన్ని చూపించే రీతిలో గృహ నిర్మాణం చేయాలి. నైరుతిలో పూడ్చడానికి వీలు లేని గోతులు, చెరువులు, పల్లాలు ఉంటే ఆ స్థలాన్ని మాత్రం కొనుగోలు చేయకూడదు. మా ఇంటిని ఆనుకునే నైరుతి వైపు పెద్ద చెరువు ఉందండి, మేమేం చేయాలి అంటే మీరు ఆ స్థలం కొనుక్కపోవటమే మంచిది, ఈ స్థలాన్ని కొనుగోలు చేయకపోవటమే మంచిది అనేది వాస్తుశాస్త్రరీత్యా సలహా. ఎప్పుడు కూడా మీ ఇంటికి నైరుతి మూల కానీ నైరుతి వైపు కానీ చెరువులు, గుంటలు ఇట్లాంటివి ఉండకూడదు. మీ ఇంట్లో కూడా అంతే, నైరుతి మూల ఎటువంటి పరిస్థితుల్లోనూ గుంటలు ఉండకూడదు. స్థలం, గృహం లేక ప్రహరీ కూడా దేనికైనా సరే నైరుతి ఎత్తుగా ఉండాలి. నైరుతి భాగం కన్నా ఆగ్నేయం పల్లంగాను, వాయవం కన్నా ఈశాన్యం పల్లంగాను ఉండేటట్టుగా నిర్మాణ దశలోనే మీరు గనక శ్రద్ధ వహించినట్లయితే ఇంట్లో ప్రతి గదికి కూడా అలా చేయాల్సిన పని లేదు, మొత్తం మీద చేయండి. అలా చేస్తే సర్వాభీష్ట సిద్ధిరస్తు, మీరు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పేసి చెప్పవచ్చు. స్థలంలో కలిసి దక్షిణ పశ్చిమ దిశల్లో రోడ్లు ఉన్నట్లయితే దక్షిణం పశ్చిమం దిక్కులను హద్దులుగా చేసుకొని గృహ నిర్మాణం చేసుకోవటం శుభదాయకమవుతుంది. దక్షిణం పశ్చిమ దిశల్లో రోడ్లు ఉన్నట్టయితే అంటే పడమర వైపు కానీ దక్షిణం వైపు కానీ రోడ్డు కనుక ఉన్నట్లయితే దక్షిణం పశ్చిమం దిక్కులకు హద్దులుగా వేసుకొని మీరు భవన నిర్మాణం చేయటం చాలా శుభదాయకమవుతుంది. లేక దక్షిణంలో ఇతరుల స్థలం కానీ కాలువ కానీ ఉన్నట్లయితే మన స్థలానికి ప్రహరీ కూడా నిర్మించుకొని దాని నుంచి 3 అడుగులు బాగా జాగా ఉంచి గృహ నిర్మాణం చేసుకోవటం ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితిని ఏర్పరుస్తుంది. నైరుతి దిశలో వాలు వరండాలు నిర్మాణం చేయకూడదు. నైరుతి దిక్కుకు కిటికీలు ఉండకూడదు. మీరు ఎక్కడైనా కిటికీలు పెట్టుకోండి, నైరుతి దిక్కును మాత్రం కిటికీ ఉంచకండి. నైరుతి దాటి వాయవ్యంలోకి వచ్చే విధంగా మీరు కిటికీలు పెట్టడం సర్వశ్రేయోదాయకము. కిటికీలు పెట్టడం అనివార్యమైతే ఈశాన్య దిశలోని గదికి కూడా కిటికీలు అమర్చుకోవాలి. అక్కడ కిటికీ పెడుతున్నామండి, తప్పదు మాకు గాలి రావాలి అని చెప్తే ఈశాన్యంలో కూడా కిటికీలు పెట్టాలి ఆ ఇంట్లో. నైరుతి దిశలోని ప్రహరీ కూడా మూలను వృత్తాకారం కూడా నిర్మించకూడదు. ఆ గోడ కడతాం కదా నైరుతి మూల గోడ, కాంపౌండ్ వాళ్ళు వృత్తాకారం తిప్పకూడదు, దాన్ని డైరెక్ట్గా స్ట్రైట్ రావాలి 90 degrees. అలా కనుక వచ్చినట్టయితే సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావం మీ గృహంలో విరాజిల్లుతుంది సుమా అని చెప్పేసి చెప్పవచ్చు. దక్షిణ పడమర నైరుతి దిశల్లోని స్థలం మిగతా దిక్కుల్లో గల స్థలం కన్నా ఎత్తుగా ఉన్నట్లయితే అటువంటి ప్రదేశాల్లో నివసించేటువంటి వారికి సమస్త సుఖాలు వస్తాయి, సర్వసంపదలు చేకూరుతాయి సుమా అని చెప్పేసి శాస్త్రం. నైరుతి స్థలంలో శ్రేష్టమైన ఇంటిని నిర్మించుకోవాలంటే రోడ్డు వైపుకు నైరుతి పెరగకుండా ఉండేటట్లు శ్రద్ధ వహించాలి. నైరుతి పెరుగుదలను నిరోధించడానికి ఆ మూల కోణాన్ని కూడా
సరి చేసుకోవాలి. ఇవన్నీ నైరుతి దిశలో శుభ పరిణామాల యొక్క ప్రభావం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమాలు తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. ఎరుపు కాంతి ఎలా ఉంటుందో అటువంటివి 1000 బాలసూర్య బింబముల కాంతి ఆ పాదములలోంచి వస్తుంటుంది. అంటే కాంతిని చూడగానే కన్ను ఆకర్షింపబడుతుంది. ఆవిడ పాదముల వంక చూడగానే మీరు మనసు పెట్టి చూడాలి. పాదపద్మాలు పాదపద్మాలు అంటాం వ్యావహారికంగా. పద్మము అని ఎందుకంటామంటే ఏదో హస్తారవిందం, పాదారవిందం, ముఖారవిందం, నయనారవిందం అన్నీ అరవిందాలే. అలా అరవిందం అని ఎందుకంటామంటే మన పంచేంద్రియాలు మనసు 6 కలిపి షట్పదమై దాని ఎందు వాలి నిలబడతాయి కాబట్టి పద్మం అంటాం. అయితే అమ్మవారి పాదారవిందములు అంటాం కానీ నిజానికి పద్మాలకి అమ్మవారి యొక్క పాదాలకి పోలిక లేదు. ఎందుకో తెలుసా? హిమానీహంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ. ఆ తల్లి హిమవంతుడికి కుమార్తెగా వచ్చింది కాబట్టి హిమవత్ పర్వతం మీద తిరుగుతుంది. పద్మాలు మంచులో తిరుగుతాయా? మంచులో ఉంటాయా? మంచు తగిలితే ముడుచుకుని పడిపోతాయి. మంచు దెబ్బగా పడిపోతాయి పద్మాలు, మంచులో తిరుగుతాయి ఆ పాద పద్మాలు. దేవీ భాగవతం చేస్తూ వ్యాసుల వారు ఒక మాట అంటారు. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగతః అంటాడు. మనుష్యుడు పరతంత్రుడు అంటే తాను సంకల్పం చేస్తాడు, ఇది చెయ్యాలి అని అనుకుంటాడు. అన్నిటినీ మించి జీవరాశులు ఏవైనా మనకి చుట్టూ ఉన్నటువంటిది మనుష్య ప్రపంచంతో సమన్వయం కాబట్టి మనుష్యుల గురించి మాట్లాడతాం. కానీ ఏ జీవరాశి అయినా సరే, ఏ జీవి అయినా సరే నేను దుఃఖాన్ని పొందుదాము అని కోరుకోదు. ఎవరైనా సుఖాన్ని పొందాలి అనే కోరుకుంటారు. అందరూ సుఖాన్ని పొందాలి, సుఖంగా జీవించాలి, సుఖంగా జీవనము అంతమైపోవాలి. నిజానికి అంతమైపోవాలని కూడా ఎవరూ కోరుకోరు. అలా అది నడవాలనే కోరుకుంటారు జీవితం. కానీ మరి దుఃఖాలు వస్తున్నాయి, ఎందువలన వస్తున్నాయి? దానికి ఏదన్నా ప్రాతిపదిక ఉంటుందా అంటే వ్యాసుడు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. మనం చేసినటువంటి పాపపుణ్యములు ఉంటాయి, అవి ఇవాళ చేసినవి కాకపోవచ్చు. కానీ ఇదే జీవుడు గతంలో వేరు శరీరముల యందు ఉన్నప్పుడు ఆ జీవుడు చేసినటువంటి పాపాన్ని పుణ్యాన్ని పరమేశ్వరుడు లెక్కలోకి తీసుకుంటాడు. కేవలము పుణ్యాన్ని మాత్రమే అనుభవింపచేద్దాం, చాలా పుణ్యాన్ని చేసినటువంటి వాడు బహు తక్కువ పాపం అనుకుంటే దేవతలుగా జన్మింపచేస్తారు. అందుకే దేవతలు ఎప్పుడూ కూడా భోగం అనుభవిస్తూ ఉంటారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. వాళ్ళ పుణ్యం అయిపోతే భూమి మీదకు పడిపోతారు. చాలా పాపం అనుకోండి తిరియక్కుగా వెళ్ళిపోతారు. తిరియక్కంటే కర్మాధికారం ఉండదు. భూమికి అడ్డంగా వెన్నుపాము ఉండేటట్టుగా పుట్టి భూమికి అడ్డంగానే వెన్నుపాము పెరిగేటటువంటి ప్రాణులన్నీ తిరియక్కులు అని పిలువబడతాయి. ఓ కుక్క, నక్క, గాడిద, ఎద్దు ఇవన్నీ తిరియక్కుల కిందకు వస్తాయి. వాటికి కర్మాధికారమే ఉండదు. నిజానికి వాటికి దుఃఖం అనుభవించడానికి కావలసినన్ని బలమైన కారణములు కూడా ఉండవు. ఎందుకుండవు అంటే వాటి కోరికలు పరిమితంగా ఉంటాయి. బట్టలు కట్టుకోవాలన్న బెంగేం లేదు. అందుకని ఎన్ని జతలు తెచ్చుకోవాలి, ఎక్కడ దాచిపెట్టాలి, వాటిని ఉతికించుకోవాలా, ఎండ రావాలా, దండె ఉందా, ఈ సమస్యలు లేవు. చదువుకోవాలన్న సమస్య లేదు, వంట చేసుకోవాలన్న సమస్య లేదు. వాటికి ఉన్నది ఆకలిస్తే తింటాయి, రుచితో సంబంధం లేదు. దాహం వేస్తే నీరు తాగుతాయి, నిద్ర వస్తే పడుకుంటాయి, రోగం వస్తే అనుభవిస్తాయి, మృత్యు వస్తే లొంగిపోతాయి. తప్ప ఊర్ములు అంటారు. అంటే షడూర్ములని ఆకలి, దప్పిక, శోకము, మోహము, జర, మరణము ఈ ఆరిటికి వశపడుతూ ఉంటాయి.
కానీ భగవంతుడు మనిషికి బుద్ధి ఎంత ఇచ్చాడో అన్ని కష్టాలు కూడా మనిషియే తెచ్చుకుంటాడు. నేను ఈ మాట అన్నప్పుడు మీరు నన్ను క్షమించెదరుగాక. ఎందుకనంటే అసలు భగవంతుని సృష్టిలో సమస్య ఉండదు. అది ఆయన గొప్పతనం. ఆయన సృష్టించనిది ఏదైనా ఉంటే సమస్య ఒక్కటే. ఆయన ఎప్పుడూ సమస్యకి సృష్టికర్త కాడు. ఆయన జీవితాన్ని వడ్డించిన విస్తరిలా చక్కగా నువ్వు బ్రతుకుని ఏదో ఒక విభూతినిస్తాడు. ఈ విభూతితో నువ్వు హాయిగా సంతోషంగా జీవించు అని. సమస్యలు ఎవరు సృష్టించుకుంటారు అంటే మనుష్యులే సృష్టించుకుంటారు. సృష్టించుకుని ఆ సమస్య తీరకపోతే ఆర్తి చెంది భగవంతుడి దగ్గరికి వెడతారు. అప్పుడు భగవంతుడు నేను సృష్టించలేదుగా సమస్య, నువ్వు కదా సృష్టించుకున్నావు, నా దగ్గరికి ఎందుకు వచ్చావో. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ, అప్పుడు కూడా నేను తీరుస్తానులే. కానీ ఇక ఇలా ఇరుక్కోనని మాత్రం గుర్తుపెట్టుకో. అదొక్కటి తెలుసుకుంటే నేను నిన్ను కాపాడతాను అంటాడు. కాబట్టి అది భగవంతుని యొక్క లక్షణం. అది దయ అని పిలవబడుతుంది. ఆయన నువ్వు ఎందుకు ఇరుక్కున్నావు అని అడగడు, దయతో పరిష్కరిస్తాడు. అది ఆయన ఉన్నాడన్న నమ్మకంతో ఆయన యొక్క పాదములు పట్టుకున్న వాడెవరు ఉంటాడో వాడిని అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకు చేశాడు ప్రతిజ్ఞ భగవద్గీతలో, వీళ్ళ నలుగురు కూడా నన్నే పట్టుకుంటారు అనడానికి కారణం అది. అందుకే సృష్టి యందు వికసనమున్నది అంటారు. వికసనము అంటే మొగ్గ పువ్వుగా విచ్చుకోవడం. అందులో ప్రఖ్యాతి తామర పువ్వు. అందుకే ప్రకృతి స్వరూపంగా ఎవరు చెప్పబడతారో వాళ్ళ చేతిలో తామర పువ్వు ఉంటుంది. మీరు అమ్మవారి మూర్తులను చూడండి, రెండు చేతులలోనూ తామర మొగ్గలు పట్టుకుని ఉంటుంది ఆవిడ. అంటే అసలు లక్ష్మీ అష్టోత్తర ప్రారంభం ఈ నామంతో ప్రకృతిం వికృతిం విద్యాం అని కదా. ప్రకృతి స్వరూపిణి, దాని యందు వికసనమున్నది. వికసనము అన్న మాటకు అర్థం అయోమయంగా ఉండదు సృష్టి. భగవంతుడు ఒక ప్రాణిని సృష్టించే ముందు దానికి ఏ అవసరములు ఉంటాయో ఆలోచిస్తాడు. అవసరములు తీరడానికి పదార్థములను కూడా కల్పిస్తాడు. అది ఆయన గొప్పతనం. ఎన్ని కోట్ల జీవులున్నాయో ఇన్ని కోట్ల జీవులకు ఆహారము కల్పిస్తాడు, ఇన్ని కోట్ల జీవులకు సుఖములు కల్పిస్తాడు. అయితే విచిత్రం ఎక్కడొస్తుందంటే ఆయనే జీవుడిగా ఉండి చేసినటువంటి దోషములను లెక్క పెట్టుకున్నప్పుడు సుఖాన్ని దుఃఖాన్ని కూడా వీడు అనుభవించాలి. ఎందుకంటే పాపము అనుభవింపచేస్తాను, పుణ్యము అనుభవింపచేస్తాను, రెండూ అనుభవింపచేస్తానన్నాడు అనుకోండి. అప్పుడు మర్త్యలోకంలోకి ప్రవేశింపచేస్తాడు. మర్త్యలోకము అంటే ఈ లోకం, భూలోకం. ఇందులో ఉండేటటువంటి లక్షణం ఒకటి ఉంటుంది. అందులో ఏది ప్రధానము అంటే కేవలము సుఖం అనుభవిస్తాను కుదరదు, కేవలము దుఃఖం అనుభవిస్తాను కుదరదు. దుఃఖము ఉంటుంది, సుఖము ఉంటుంది. అందుకే రాత్రి ఉంటుంది, పగలు ఉంటుంది. కళ్యాణి బతకాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతిమానందో నరం వర్ష శతాదపి అంటుంది సీతమ్మ సుందరకాండలో. 100 సంవత్సరములు జీవించినటువంటి వాడు చిట్ట చివరి రోజునైనా కనీసం శుభవార్త వింటాడు. అస్సలు శుభవార్త లేకపోవడం అన్నది ఉండదు. అలాగని జీవితం అంతా వడ్డించిన విస్తరిగా కూడా ఉండదు. కష్టాలు కూడా వస్తాయి, సుఖాలు కూడా వస్తాయి, మారి మారి వస్తుంటాయి. చూడండి, ఒక్కొక్కసారి ఒక్కొక్కడిని కొట్టేటప్పుడు అదే పనిగా కొట్టరు, కొంచెం అన్నం పెట్టి మంచినీళ్ళు ఇచ్చి కొడుతూ ఉంటారు. ఎందుకంటే వాడు తట్టుకోవాలి కదా. అందుకని భగవంతుడు సుఖములనిచ్చి దుఃఖములిచ్చి సుఖములిచ్చి మార్పు చేస్తుంటాడు. ఆయనకు అందులో పాపం కర్తృత్వం కానీ ఆయనకు అందులో ఏ కక్షాకార్పణ్యాలు కానీ లేవు. చేసినటువంటి పాపపుణ్యములు ఏవున్నాయో వాటిని ఖర్చు చేయించేస్తాడు. పాపము దుఃఖ రూపంలో పోతుంటుంది, పుణ్యము సుఖ రూపంలో పోతుంది. అంత పుణ్యము క్షయమైపోతోందంటే ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ నీకు సుఖపడవలసిన అవసరం కావాలి అనుకుంటే నువ్వు ప్రయత్నపూర్వకంగా పుణ్యం చేసుకోవాలి. పుణ్యం చెయ్యని సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? అసలు బ్యాంకులో డబ్బులు లేకుండా నువ్వు ఎక్కడి నుంచి తీస్తావు? పుణ్యము సుఖంగా మారుతుంది, పాపము దుఃఖంగా మారుతుంది. ఇది మొదటి లక్షణం. ఇక్కడ పుట్టాడు అంటే అసలు వాడికి ఏ దుఃఖము రాకుండా జీవితంలో ఉండాలి. కోరుకోవడం తప్పు కాదు, కానీ రాకుండా ఆపడం ఎవరికీ సాధ్యం కాదు. ఏదో కష్టం వస్తుంది. అసలు నాకు ఏ కష్టం రాకూడదని బెంగ పెట్టుకోవడం ఓ పెద్ద కష్టం. ఎందుకంటే అందులో అనుమానం ఉంది కదా, రాకుండా ఉంటుందా అని. అది కష్టం కాదని ఎవరు చెప్పారు? నాకు ఏ కష్టం రాకూడదని నేను బెంగెట్టుకుంటే కష్టం అవునా కాదా? కష్టమే. కాబట్టి కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. అది మొదటి లక్షణం. రెండో లక్షణం ఏది అంటే
శరీరాన్ని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోవాలి తప్ప జీవుడు తాను ధరించిన శరీరాన్ని తాను పట్టుకెళ్ళడానికి వీల్లేదు. ఏ లోకంలో ఉన్నటువంటి జీవులు తాము ధరించిన శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారో ఆ శరీరాలు కలిగినటువంటి ప్రాణులు తిరుగాడేటటువంటి లోకమునకు మర్త్యలోకము అని పేరు. మర్త్యలోకమునందు జన్మించాను అంటే దాని ధర్మాన్ని స్వీకరించాలి. శరీరాన్ని ఏదో ఒకనాడు ఇక్కడ విడిచిపెట్టి నేను వెళ్ళిపోతాను, జీవుడు వెళ్ళిపోతాడు. ఎచ్చట నుండి వచ్చెనచ్చటికి పోవుట నైజము ప్రణికోటికి అంటారు పోతన గారు భాగవతంలో. ఎక్కడి నుంచో వచ్చాడు, అక్కడికి వెళ్ళిపోవాలి. ఎచ్చట నుండి వచ్చెనచ్చటికి పోవుట నైజము ప్రణికోటికిన్ మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు తా చావకమానెడు వారి భంగి ఈ చచ్చిన వానికెచ్చెదరు చావున కొల్లక దాగవచ్చునే ఎచ్చట నుండి వచ్చెనచ్చటికి పోవుట నైజము ప్రణికోటికి అంటారు పోతన గారు. ఇప్పుడు వీడు పెద్ద చచ్చిపోయిన వాళ్ళే చచ్చిపోయిన వాడి కోసం ఏడుస్తాడేమిటి, వీడు వెళ్ళవలసిందే కదా అంటే వేదాంతమే మరి కొంచెం కఠినంగా ఉన్నట్టుగా ఉంటుంది, కానీ సత్యం అలాగే ఉంటుంది. కాబట్టి మనం చేసిన పాపపుణ్యములు ఎవరి దగ్గర ఉంటాయి అంటే భగవంతుడి దగ్గర ఉంటాయి. ఆ లెక్కల్లో దోషాలు ఏమి ఉండవు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.